1 సెకండ్. హలో, ఏం మాట్లాడుతున్నారు? ఏంటి, బడ్జెట్లోనే ఉంది కదా, ఎలాంటి ప్రాబ్లం రాదు కదా? అవునా? సరే, నేను రేపు పొద్దున వస్తాను. అలాగే. రమేష్ అని కాల్ చేశాడు. ఐ థింక్ యువర్ మై లక్కీ చామ్. రూమ్ దొరికింది. నైస్. దీనికి 10,000. స్టిల్ డీల్. సరే, ఓకే చేద్దాం. ఆప్షన్ కూడా లేదు. పర్ఫెక్ట్ బ్రదర్, పర్ఫెక్ట్. 20,000 డిపాజిట్, 1 నెల రెంట్ 10,000 ప్లస్ నా బ్రోకరేజ్ మొత్తం కలిపి 40,000 రూపీస్. ఇప్పుడు ఇవ్వాల్సిన పని లేదు, తర్వాత ఇస్తే చాలు. చెప్పాను కదా, రమేష్ భాయ్ నీ పక్కన ఉండగా టెన్షన్ పడాల్సిన పని లేదు. టేక్ యూర్ ఓన్ టైం. రండి రండి రండి. ఇవి 10,000 ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరిచ్చాక లెక్క పెట్టడమా? రమేష్ భాయ్ నమ్మకం మీదే వ్యాపారం చేస్తాడు. 2-3 రోజుల్లో షిఫ్ట్ అయిపోండి. ఓకే. అన్నట్టు నువ్వు నా FB రిక్వెస్ట్ ని ఇంతవరకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? నీ ఫ్రెండ్ బాగా వారం ముందే చేశాడు. సంజయ్, అదేంటంటే మా మమ్మీ డాడీ వస్తున్నారా? మామూలుగా అయితే ఎప్పుడు వాళ్ళు ఈ గదిలోనే ఉంటారు. ఓ సరే, ఓకే. యాక్చువల్లీ నా కొత్త ఫ్లాట్కి ఈరోజే నేను టోకెన్ అడ్వాన్స్ ఇచ్చొచ్చాను. అవునా? సో 2-3 రోజుల్లో షిఫ్ట్ అయిపోతాను. బాగుంది. నిజంగా నీ బ్రోకర్ చాలా ఫాస్ట్ అని నిరూపించాడు. అంటే 2 లేక 3? 2 లేక 3 రోజులా? ఓ అదా. ఓకే, నేను 2 రోజుల్లో షిఫ్ట్ అయిపోతాను. ఓకే. సార్, నేను సంజయ్ శర్మ. ఈరోజు పీజీకి షిఫ్ట్ అవుతున్నాను. అరే బాబు, నువ్వు ఒక రోజు లేట్గా వచ్చావు. మేము రూమ్ని నిన్నే అద్దెకిచ్చేసాం. ఏంటి? రమేష్ అని ఉన్నాడు కదా, ఆయన నాకు ఈ రూమ్ని రెంట్కి ఇస్తానని చెప్పాడు. రమేష్ అన్న ఎవరు? బ్రోకర్ అంకుల్. కానీ నేను ఇమ్రాన్ ద్వారా ఇచ్చాను. నా బ్రోకర్ అతనే. అది హలో రమేష్ అన్న, ఈయన రూమ్ ఇంకెవరికి ఇచ్చేసారని చెప్తున్నారు. ఓకే ఓకే బ్రదర్, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నేను కాల్ చేస్తాను మీకు. ఇమ్రాన్ భాయ్, ఇమ్రాన్ భాయ్. ఏంటి?
మనం 10,000కి డీల్ ఫైనల్ చేశాం కదా. ఇప్పుడు ఇమ్రాన్ భాయ్కి ఎవరో 11,000కి ఆఫర్ ఇచ్చారు. దాంతో ఇమ్రాన్ భాయ్ అతనికి డన్ చెప్పేశారు. అరే కానీ ఎవరు ఈ ఇమ్రాన్ అని ఎవరు చెప్పండి? బ్రోకర్, మరి మీరెవరు? సబ్ బ్రోకర్. ఆ? చెప్తాను, అర్థమయ్యేలా చెప్తాను. చూడండి, మార్కెట్లోకి ప్రాపర్టీ వచ్చినప్పుడు అది ఏ బ్రోకర్ దగ్గరకైతే వెళుతుందో అతనే అవుతాడు మెయిన్ బ్రోకర్. ఇక ఆ మెయిన్ బ్రోకర్ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తాన్ని ఏరియా బ్రోకర్స్ కి ఇస్తాడు. ఇక వాళ్ళవుతారు సబ్ బ్రోకర్స్. ఇక ఇప్పుడు ఎవరైతే రెంటర్స్ ని మెయిన్ బ్రోకర్ దగ్గరికి తీసుకెళ్తారో ఇక వాళ్ళిద్దరూ కలిసి బ్రోకరేజ్ ని షేర్ చేసుకుంటారు. అర్థమైందనుకుంటా విషయం. సరే, కానీ ఇప్పుడు నా రూమ్ సంగతి ఏంటి? అరే, మీతో పాటు రమేష్ భాయ్ ఉన్నాడు, వచ్చేయండి చూపించేస్తా. చాలు, వద్దు, బ్రదర్. వద్దు. నెల రోజుల నుంచి బ్రదర్ బ్రదర్ అంటూ మీరు నన్ను మీ వెంట తిప్పుతున్నారు. నాకు ఇంకా చాలా పనులున్నాయి, నేనేం చేయలేకపోతున్నాను. ఆ గార్డెన్ వ్యూ ఫ్లాట్ ఉంది కదా 7,000కి నేను డీల్ డన్ చేశాను. మీ కక్కుర్తి వల్ల దీన్ని నా చేతిలోంచి జారిపోయింది. అరే, నేను సిటీకి కొత్త, ఒప్పుకుంటాను, కానీ నేనేమి సన్నాసిని కాదు. మీరు ఒక పని చేయండి, ఇవన్నీ వదిలేండి. నా టోకెన్ అడ్వాన్స్ నాకు ఇచ్చండి. నా టోకెన్ అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇచ్చండి. నాకేం ఫ్లాట్ చూపించలేదు, నేను చూడాలనుకోవడం లేదు. శాంతించండి. కోపం ఆరోగ్యానికి హానికరం అవుతుంది. అరే, మీకు మరో ఫ్లాట్ నేను చూపిస్తాను కదా. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను, సరేనా? చూపిస్తాను. ఓకే, నీ ఇష్టం. ఇమ్రాన్ భాయ్ టోకెన్ రిటర్న్ చేసినప్పుడు నేను నీకు కాల్ చేస్తాను, అప్పుడు డబ్బులు తీసుకోవడానికి రా. అంతవరకు కనిపించు. ఆగాగాగాగు. ఇమ్రాన్ వెళ్ళి గంగలో దూకమను. నేను 10,000 రూపాయలు నీకిచ్చాను, ఇక నువ్వే నాకు 10,000 తిరిగి ఇవ్వాలి ఇప్పుడే. ఇవ్వను. ఏం చేస్తావు? ఇవ్వను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, అర్థమైందా? ఫోన్ చేస్తాను, అప్పుడు రా. రమేష్ భాయ్ని డిస్రెస్పెక్ట్ చేస్తావా? అవుట్. సరే, చూపిస్తా. ఏం విరగొట్టావు? ఏం లేదు, డబ్బులేవా? చూపిస్తా. ఇప్పుడు విరగొడతాను, సరేనా? చూస్తా. ఏదైనా విరగొట్టావు, డిపాజిట్ కూడా వాపస్ చూద్దాం. ఓకే? సంజయ్. Yeah, sir is waiting for you. ఓకే. ఇక దాని తర్వాత ఏం చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేయాలని. వాట్ ఈస్ దిస్ నౌ సంజయ్? సార్, ఒక విషయం చెప్పండి. ఒకవేళ మీరు ఏదైనా దుకాణానికి ప్యాంట్ కొనడానికి వెళ్తే ఇక దుకాణదారుడు మీకు డ్రాయర్ చూపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వాట్? కదా సార్? సార్, నేను స్టార్టప్ ఐడియా మీద పనిచేయడం కోసం దగ్గరలోనే ఒక రూమ్ వెతుకుతున్నాను. బ్రోకర్కి నేను నా రిక్వైర్మెంట్ ఇచ్చాను. తను చాలా ప్రేమగా చెప్పాడు, చూపిస్తాను. ఓకే, నేను చెప్పానంటే సింగిల్ రూమ్ చూపించు. తను డబుల్ షేరింగ్ రూమ్ చూపించాడు. నేను కిటికీ ఉన్న రూమ్ చూపించమన్నాను, తను బెడ్ లేనిది చూపించాడు. నేను బెడ్తో ఉన్న రూమ్ చూపించమన్నాను, తను ఎలాంటి రూమ్ చూపించాడంటే అందులో కేవలం బెడ్డే పట్టే చోటుంది. చూపిస్తాను అని తను నాకు అవసరం లేని రూమ్లన్నీ చూపించాడు. సంజయ్ ప్లీజ్ సార్, ఒకవేళ తిప్పించుకోవాలని చూసేవాడైతే మరి రిక్వైర్మెంట్ ఎందుకు తీసుకోకు? 2 కారణాలుంటాయి. ఒకటి, నాకు చెప్పడం రాదేమో, తనకు అర్థం కాలేదేమో, లేకపోతే బ్రోకర్స్ బుద్ధే బాలేదేమో, వాళ్ళు అర్థం చేసుకోవడం లేదేమో. ఇక రెంట్, అది కామెడీ. ఒకవేళ రూమ్ సైజ్ మ్యాచ్ బాక్స్ ఎంత ఉంటే ఇక రెంట్ స్వీట్ బాక్స్ సైజ్ అంతా ఎందుకుంది? ఇది ఎక్కడ వేరే సార్? సార్, నేను 2 వారాల దాకా అక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత నేను ఒక రూమ్ని ఫైనల్ చేశాను. నాకు ఒక రూమ్ దొరికింది, కానీ బ్రోకర్ ఆ రూమ్ని ఇంకెవరికో ఇచ్చేశాడు. ఎందుకు? అత్యాస. వేరేవాడు రెంట్ ఎక్కువ ఇస్తున్నాడు. సరే, ఒప్పుకుంటారా? మీరు బిజినెస్ మ్యాన్, మీరు ప్రాఫిట్ వెంట పరిగెడతారు. కానీ సార్, బిజినెస్లో మాట ఇవ్వడం అనేదంటూ ఒకటి ఉండాలి కదా. సింపుల్ ప్రాసెస్ని కాంప్లికేట్ చేసేసి తిప్పించి రౌండ్ కొట్టించి బ్రోకర్లు కేవలం డబ్బు సంపాదించుకున్నారు. కస్టమర్ ఫీలింగ్స్ గురించి ఎలాంటి పట్టింపు లేదు. యాక్చువల్లీ హీఈస్ రైట్. నా విషయంలో కూడా ఇదే జరిగింది. నా బ్రోకర్ అయితే ఒకే ఫ్లాట్కి ఒకేసారి 4 దగ్గర అడ్వాన్స్ తీసేసుకున్నాడు. అవును, ఈ బ్రోకర్స్ ఇంటద్దెనెప్పుడు 10-20% పెంచేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కమిషన్ వస్తుంది కదా. ఇన్ఫాక్ట్ బ్రోకర్స్ టెనెంట్ నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళని దబాయిస్తారు, తర్వాత వాళ్ళకి నచ్చినట్టు ఆటాడిస్తారు. Enough. నేను నిన్ను ఇక్కడికి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రమ్మన్నాను. వీఆర్ నాట్ టు లిసన్ టు యువర్ లైఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఒకవేళ ఎక్స్టెన్షన్ కావాలంటే యూ కుడ్ హ్యావ్ టోల్డ్ మీ.
వాట్ ఇస్ దిస్ బుల్షిట్? వాట్ ఆర్ దీస్ ఇష్యూస్? అసలు ఇదంతా ఏంటి? huh? ఈ Sir- బ్యాగ్ ఇవన్నీ ఏంటి అసలు? ఎక్స్క్యూజ్ ఇవ్వడం లేదు సార్, ఇది నా ప్రజెంటేషన్. సార్ మీరే అన్నారు కదా నా మొదటి ఐడియా చాలా చిన్నది, అది తక్కువ మంది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది అని. సార్ కానీ ఈ ఐడియా సార్ ఇది చాలా మంది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది సార్. ఓకే ఓకే సంజయ్, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావు?